నమస్తే. 2026 మాస ఫలితాల్లో జూలై మాసంలో వృశ్చిక రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి కొంత విద్యార్థులు విద్య పట్ల అధికంగా శ్రద్ధ వహించాలి. అలాగే కొన్ని విషయాల్లో జాప్యము, నిర్ణయాలు తీసుకునే విషయంలో కూడా వృశ్చిక రాశి వారి మాసంలో కొంత జాప్యంగా వ్యవహరిస్తారు. దానివల్ల కొన్ని పనులు పెండింగ్లో పడిపోయే సిచ్యువేషన్ అయితే వృశ్చిక రాశి వారికి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కుటుంబ సమస్యలు, చిక్కులు, అలాగే కొద్దిగా అహంకారం కొన్ని విషయాల్లో పెరగడం వృశ్చిక రాశి వారికి ఇబ్బంది కలిగే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి జూలై 20th డేట్ వరకు ఉండే డేస్ అన్నీ కూడా అంత పాజిటివ్గా ఉండవు. జూలై 20th తర్వాత వచ్చే డేస్ కొన్ని ఆపర్చునిటీస్ రావడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా హెల్త్ విషయంలో జూలై 22nd వరకు ఉండే డేస్ కొత్త కేర్ తీసుకోవాలి. సడన్గా ఇన్ఫెక్షన్స్ కానీ, ఇన్ఫ్లమేషన్ కానీ బాడీలో ఇలా పెరిగే అవకాశం అయితే వృశ్చిక రాశి వారికి కనిపిస్తుంది. ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ముఖ్యంగా వివాహం కాని యువతీ యువకులు ఎవరైతే ఉంటారో వివాహ ప్రయత్నాల విషయంలో కొన్ని మాటల దగ్గర ఆగిపోవడం, కొంత జాప్యం అయితే కనిపిస్తోంది. ఈ మాసంలో కొంత పేషెన్సీగా ఆ విషయంలో ఉండడం అవసరం. ప్రేమ విషయాల్లో కూడా కొంత పేషెన్సీగా వ్యవహరించడం వృశ్చిక రాశి వారు ఈ మాసంలో అవసరంగా కనిపిస్తోంది. ముఖ్యంగా బదిలీలు కోరుకునే వాళ్ళకి అనుకూలంగా ఉంది ఈ మాసంలో అని చెప్పుకోవచ్చు. ట్రాన్స్ఫర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళకి కొంత ఉద్యోగ మార్పు కానీ, ఉన్న జాబ్లోనే డిపార్ట్మెంట్ చేంజ్ అవ్వాలనుకున్న వాళ్ళకి కొన్ని పాజిటివ్గా కొన్ని విషయాలు పాజిటివ్గా ఉండే సిచ్యువేషన్స్, ఆపర్చునిటీస్ అయితే వృశ్చిక రాశి వారికి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్య విషయాలు కొంత పర్యవేక్షించుకోవాలి. వృశ్చిక రాశి వారు ఏదైనా స్థిరాస్తి కొనుక్కోవాలనుకున్నప్పుడు కూడా 1-2 సార్లు ఆచితూచి ఆలోచించి అడుగులు వేయండి. అక్కడ కొంత మోసం కానీ, అంటే లేనిది ఉన్నట్టుగా భ్రమింపజేయటం కానీ, ఇతరులు ఇట్లాంటి విషయాల్లో కొంత మోసం ఉండే సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి స్థిరాస్తి ప్రత్యేకించి కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి, అలాగే వాహనాలు కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి ఈ జాగ్రత్త చాలా అవసరము వృశ్చిక రాశి వారికి. ముఖ్యంగా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ విషయంలో కొంత అధికంగా ఒత్తిడి ఎక్కువగా ఈ మాసంలో ఉంటుంది. స్పెక్యులేషన్ వ్యాపారం కూడా కొంత అనుకూలంగా లేదని మనం చెప్పుకోవచ్చు. ఇక రాజకీయ రంగంలో ఉన్నవారికి, మీడియా రంగంలో ఉన్నవారికి, ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్నవారికి వీరందరికీ కూడా కొన్ని సిచ్యువేషన్స్ అనుకూలంగా ఉన్నాయి. కానీ జూలై 22nd తర్వాత వచ్చే డేస్ విషయంలో కొంత జాగ్రత్తగా, నెలాఖరు వరకు వచ్చే డేస్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ విషయం కానీ, ఆపర్చునిటీస్ విషయంలో కానీ, అపార్థాల విషయంలో కానీ కొద్దిగా ప్రౌడ్ పెరిగే సిచ్యువేషన్స్ అని చెప్పుకున్నాం. ఈ విషయాలన్నింటిలోని జాగ్రత్త తీసుకోవాలి. మరి వృశ్చిక రాశి వారి ఈ మాసంలో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం, అలాగే సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించుకోవడం వల్ల చక్కటి ఉపశమనం ఉంటుంది. స్వస్తి.